హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ హోమ్ మేడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకి పిజ్జా అంటే చాలా ఇష్టం, కానీ మనం బయట నుంచి తెచ్చి పెట్టడం అనేది ఎంత కరెక్ట్ ఈ టైంలో. కాబట్టి మనం పిజ్జా అయినా సరే ఇంట్లోనే చేసుకోవడం మంచిది. ఒక 40 మినిట్స్ టైం కేటాయిస్తే చాలా హైజెనిక్గా మనం మన చేతులతో చాలా టేస్టీగా పిజ్జాని చేసి పిల్లలకి పెట్టొచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఎందుకంటే మనం రెడీమేడ్ పిజ్జా సాస్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్గా ముందు పిజ్జా సాస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానికోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఆనియన్, మీరు ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే హాఫ్ సరిపోతుంది. మీడియం సైజ్ అయితే ఒక చిన్న ఆనియన్ మనం కట్ చేసుకుని బాగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 గ్రీన్ చిల్లీ, బాగా సన్నగా చాప్ చేసిన గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేసుకుని కలుపుకోవాలి. అయితే మనం ఇక్కడ ఇది మీడియం సైజ్ పిజ్జాకి సరిపోయే పిజ్జా సాస్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు పెద్దది పిజ్జా చేసుకోవాలనుకున్నట్లయితే కొంచెం ఎక్కువే అన్ని క్వాంటిటీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, అలాగే మీరు నార్మల్గా గార్లిక్ వేయాలన్నప్పుడు పైన పొట్టు తీసేసి చిన్నగా చాప్ చేసిన గార్లిక్ని మనం ముందు ఆనియన్ కన్నా ముందే ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. అయితే నా దగ్గర ఏంటంటే గార్లిక్ పౌడర్ ఉంటుంది కదా, రెడీమేడ్ గార్లిక్ పౌడర్, ఇది మనకి అమెజాన్లో దొరుకుతుందన్నమాట. నా దగ్గర అయితే ఆ గార్లిక్ పౌడర్ ఉంది కాబట్టి నేను అది యూస్ చేస్తున్నాను. లేదంటే మీరు వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. చూడండి, నేను డ్రై గార్లిక్ పౌడర్ని 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ షుగర్. నా దగ్గర షుగర్ పౌడర్ ఉంది కాబట్టి వేస్తున్నాను, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో కరిగిపోతుంది కాబట్టి 1 స్పూను షుగర్ వేసుకుని కలుపుకోండి. మనకి టమాటా ముక్కలు అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూను ఆరిగానో పౌడర్ వేసుకోండి. లేదంటే మిక్స్డ్ హెర్బ్స్ అంటారు కదా, ఆరిగానో కానీ పిజ్జాలో యూస్ చేసేవి ఏవైనా మీ దగ్గర ఉంటే అవి వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కానీ వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే మీకు ముందుగానే వేరే వీడియోస్లో చూపించాను, టమాటో సాస్ 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది కూడా ఇంట్లో చేసిందే, మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఇది ఇంట్లో ఎలా చేసుకోవాలో. సో ఈ 2 స్పూన్లు టమాటా సాస్ కూడా వేసిన తర్వాత ఇవి ఒక్కసారి ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇవి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని మనం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత నేను ఆఫ్ చేసేసాను. ఇలా ఉంది పిజ్జా సాస్, ఇలా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. ఓవెన్ లేకుండా పిజ్జా చేస్తున్నాం కదా, కాబట్టి ముందు మనం పిజ్జా బేసు అలాగే పిజ్జా అంతా ప్రిపేర్ చేసుకునే లోపల మనం ప్రీ హీట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఒక కడాయిని పెట్టుకుని దాని అడుగున మనం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంతా అడుగున స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలన్నమాట. ఇందులో ఏదైనా గిన్నె కానీ స్టాండ్ కానీ మనకి సపోర్ట్కి ఏదైనా మీరు యూస్ చేయొచ్చు. అలాగే ఈ గిన్నెకి మనం యూస్ చేసి ఈ కడాయికి పైన మూత సరిగ్గా పెట్టుకునే విధంగా ఉండే కడాయి తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత మనం క్లోజ్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిజ్జా ఇది ప్రీ హీట్ అయ్యే లోపల మనం పిజ్జా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ పిజ్జా బేస్ ప్రిపరేషన్ కోసం నేను మైదా కాకుండా ఆటా తీసుకున్నాను. ఇది ఒక మీడియం సైజ్ పిజ్జా అవుతుందన్నమాట. ఈ క్వాంటిటీని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే ఇది మీడియం సైజ్ పిజ్జా కదా కాబట్టి మనకి 1/2 స్పూన్ సరిపోతుంది. బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్, అలాగే బేకింగ్ సోడా ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది. అదే మీకు బాగా పెద్ద పిజ్జా అనుకోండి, ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే 1 స్పూను పౌడర్డ్ షుగర్ అనమాట, బాగా పౌడర్ చేసుకున్నది. మనం మిక్సీలో పెట్టుకుంటే పౌడర్ అయిపోతుంది కదా, ఆ షుగర్ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే మనం 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు 1 or 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి ఇందులో.
ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుని ఇవి ఒకసారి మిక్స్ అయిపోయిన తర్వాత బటర్ మిల్క్తో కలుపుకోవాలన్నమాట. దీన్ని డౌని బటర్ మిల్క్తో కలుపుకోవడం వల్ల మంచి సాఫ్ట్గా బాగా వస్తుందన్నమాట. మనం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసాం కదా, సో దానికి మనం ఇవి వేసేసరికి మజ్జిగ వేసి కలిపేసరికి ఏమవుతుందంటే మనకి బాగా పొంగుతుంది, బాగా సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. సో వాటి కెమికల్ రియాక్షన్ జరిగి బాగా వస్తుంది కాబట్టి మనం బటర్ మిల్క్ వేసుకు కలుపుకోవాలి. పిజ్జా బేస్ని చపాతీ పిండిలా కాకుండా ఇలా కొంచెం బాగా మెత్తగా మనకి చెయ్యంతా ఇలా చూడండి స్టిక్ అయిపోయలేదా, అలాగా బాగా కొంచెం ఎక్కువ బటర్ మిల్కే పడుతుంది. గట్టిగా కలుపుకోకూడదు, ఈ డౌని ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట, ఇలా స్టిక్ అయ్యేలా. మనం కలుపుకున్న ఈ పిజ్జా డౌని చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకోవాలి. అయితే మనం కొంచెం థిక్గా ఒత్తుకోవాలన్నమాట. అయితే మనం ఇది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లోర్ జల్లుతూ మనం మరీ హార్డ్గా కాకుండా కొంచెం స్మూత్గా ఒత్తాలి. సో మనం పిజ్జా బేస్ ఎంత ఉండాలంటే మనం ఇందులో ఓవెన్లో కాదు కదా, ఈ కడాయిలో మనం ప్లేస్ చేసుకుని ప్లేట్ ఎంత ఉందో ఆ సైజ్ చూసుకుని పిజ్జా బేస్ అంత ఉండేలా సెట్ చేసుకుని దాన్ని మనం ఆ ప్లేట్లో కొంచెం ఆయిల్ రాసుకుని ఆ ప్లేట్లో ఈ పిజ్జా బేస్ని తీసుకుని మనం దానికి ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టాలి. దానివల్ల మరీ ఎక్స్ట్రా ఉబ్బుతుంది కదా, ఆ ఉబ్బకుండా ఉంటుందన్నమాట. అయితే మీరు దీనికన్నా కూడా థిక్గా చేసుకోవచ్చు పిజ్జా బేస్, అయితే దీనికన్నా పలుచగా మాత్రం చేసుకోకూడదు. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం కేక్లో వేసినట్టే వేసాం కదా, బేకింగ్ పౌడర్, సోడా ఇవన్నీ. దానివల్ల మనకి కేక్ చూడండి మనకి ఫ్లఫీగా ఎలా ఉబ్బుతుంది, అలా ఉబ్బకుండా అవుతుందన్నమాట. మనం ఇలా ఫోర్క్తో మనం హోల్స్ పెట్టుకోవడం వల్ల అలా ఉబ్బదు, కానీ మనకి కుక్ అయితే అవుతుంది. సో దీన్ని మనం ఆల్రెడీ 15 మినిట్స్ ప్రీ హీట్ చేసిన కడాయిలో ప్లేస్ చేసుకుందాం. ఈ లిడ్కి చిన్న హోల్ ఉంది కదా, దాన్ని కూడా మనం కొంచెం పిండితో ఇలా క్లోజ్ చేసేద్దాం. 10 మినిట్స్ ఇలా బేక్ అయిన తర్వాత పిజ్జాని బయటికి తీసేసుకుని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. మనం పిజ్జాని రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మనం ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం పిజ్జా సాస్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. ఈ పిజ్జా సాస్ని మనం దీని మీద కంప్లీట్గా స్ప్రెడ్ చేద్దాం ఈవెన్గా. పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద యూజ్ చేసుకునే టాపింగ్స్ అనేవి మన ఇష్టం అనమాట. మీకు నచ్చిన ఏ కాంబినేషన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే వెజిటేబుల్ పిజ్జా అయితే వెజిటేబుల్స్ యూజ్ చేస్తాం ఎక్కువ, కానీ నేను ఇక్కడ వెజిటేబుల్ పిజ్జా కాదు కదా, పన్నీర్ పిజ్జా కాబట్టి వెజిటేబుల్స్ హైలైట్ అవ్వకుండా నేను నార్మల్గా ఓన్లీ ఆనియన్ స్ప్రెడ్ చేశాను. అలాగే దీని మీద తర్వాత పన్నీర్ కూడా వేస్తున్నాను. టాపింగ్స్ అనేవి మన ఇష్టం అనమాట, టాపింగ్ని బట్టి మీకు టేస్ట్ని బట్టి మీరు టాపింగ్స్ అనేవి వేసుకోవచ్చు. అలాగే నా దగ్గర అయితే మోజరెల్లా చీజ్ లేదు ప్రస్తుతానికి, సో కాబట్టి నేను నార్మల్గా ఇంట్లో ఉన్న చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసి చీజ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. మనం వేయాలనుకున్న టాపింగ్స్ అన్నిటిని వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న ఈ కడాయిలోనే మళ్ళీ ప్లేస్ చేసుకుందాం. అయితే మనం ఈ టాపింగ్స్ వేసి ఈ గ్యాప్లో మీరు స్టవ్ అయితే ఆఫ్ చేయకండి, మళ్ళీ హీట్ అనేది తగ్గిపోతుంది కదా, కాబట్టి ఇందులో మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ మనం బేక్ చేయాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లో చేసినవి అనమాట. మనకి పిజ్జా రెడీ అయ్యేలోపు మనం ఇలా చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసేసుకోవచ్చు. అయితే ఒక 4-5 ఎండుమిర్చిని మనం డ్రై రోస్ట్ చేసుకుని వాటిని ఒక గుంటలో ఇలా దంచుకుంటే ఇలా మనకి చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోతాయి. 20 మినిట్స్ బేక్ చేసిన తర్వాత మనకి పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీని మీద మనం చిల్లీ ఫ్లేక్స్ చల్లుకుందాం. అండి మన పన్నీర్ పిజ్జా రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ఇంట్లోనే ఇలా పిజ్జా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.